వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. ఫోన్ నెంబర్ 9951604966 8985571665. CK29 న్యూస్. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని సీఎంగా గెలిపించుకుంటాం. పోలవరం మాజీ సర్పంచ్ బుద్దాల సత్యనారాయణ చిన్నవారిగూడెం ఆయన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి గెలిపిస్తామని వెల్లడించారు. ముఖ్యమంత్రి ప్రజల కోసం చేసిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశారని, ఈసారి కూడా ఆయనే ముఖ్యమంత్రిగా గెలుస్తారని తెలియజేశారు. ప్రజల యొక్క అభిప్రాయ విధానం, ఎలక్షన్ స్టంట్ ఎలా ఉంటుందనే విధానం మీద చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా నేను 36 సంవత్సరాల నుంచి ప్రెసిడెంట్ విధానాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నాను ఒకే పార్టీ తరఫున. నాకు తెలిసినటువంటి విధానంలో ప్రజల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, దిగువ స్థాయిలో ఉన్నటువంటి జనాభా అంతా కూడా, అన్ని కులాలలో దిగువ స్థాయిలో ఉన్న జనాభా అంతా కూడా చక్కగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళకి అన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పరిపాలన విధానాలలో ప్రతి ఇంటికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చెట్లన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నాయని, ఎక్కడ ఒక రూపాయి కలెక్షన్ ఎవరు తీసుకోకుండా పెన్షన్లు అవ్వచ్చు, ఆరోగ్యశ్రీ కార్డు అవ్వచ్చు, లేకపోతే బియ్యం కావచ్చు, అన్ని రకాల్లో కూడా వాళ్ళకి సదుపాయాలు జరుగుతున్నాయని, అలాగే ఆడవాళ్ళకు కూడా అన్ని రకాల బెనిఫిట్స్ జరుగుతున్నాయని, అలాగే ఇచ్చిన మాటల విషయం ఏంటంటే, ఎందుకని ఏ ఆడకూతురైనా ఏదన్నా ఒకటి ఇవాళ పల్లెకి వెళ్ళి 2 రోజులు ఆ 2 రోజులు డబ్బులు ఇవ్వకపోతే బాధపడుతుంది. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు ఒకప్పుడు మేము డాక్టర్లు పూర్తి రుణమాఫీ, బంగారం మొత్తం ఇలాగా ఓటేయండి అలా తెచ్చేసుకోండి, రూపాయి కట్టక్కర్లేదు, రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేసేస్తున్నాం, మీకు 1 రూపాయి కట్టక్కర్లేదు చెప్పినట్టు మాటలకు నమ్మి అటు ఓటేయడం జరిగింది. అది చూసి చేయనందు వల్ల మోసపోయి మళ్ళీ నమ్మకం అనేది ఇక లేదు ఏ మనిషిలో కూడా. అలాంటి పరిస్థితిలో ఈయన కూడా అదే పద్ధతిలో మాట ఇచ్చాడు. ఆ మాట ప్రకారంగా డ్వాక్రా కానివ్వండి, రైతుది బాలండి, ఎవరికి ఏం చేస్తారంటే అది చేయటం అంటూ మాత్రం జరుగుతుంది. అయితే ఏంటంటే, ఇప్పుడు ఈ మధ్యన ఏదో అబ్బాయి జగన్ ఇదే ఓట్లు పడడం అది ఇది అనేది ఎవరు అంటే, ఓట్లు వేసేవాళ్ళు కాదు, మాలాంటి నాయకత్వం. మేము వేసారే, మేము నాయకత్వం చేస్తున్నాం, మాకే గిట్టక ఏంటి గిట్టలేదు. మా దానికి కారణం ఏంటంటే, మాకు ఏ రకమైన బెనిఫిట్స్ జరగట్లే. కారణం ఏంటంటే, ఏదోటి మట్టి అమ్ముదా పోదాం అంటేనో, లేకపోతే ఇంకోటి చేద్దాం అంటున్నాను. ఆయన ఊరుకుంటలేదు, ఎవరో తప్పు చేస్తూ ఊరుకొని అంటున్నాడు. మాకు డబ్బులు కావాలి, లేకపోతే పెన్షన్ ఇచ్చి ఉప్పిస్తానని ఏ తీసుకొని ఎత్తలేదు. ఇలాంటి ఇబ్బందులు మాకుండి మాలాంటి నాయకత్వం వాళ్ళు, అది కూడా దిగువ స్థాయి నాయకత్వం వాళ్ళు కొంతమంది ఇది చేసే పరిస్థితులు, అల్లరి తప్ప వేరే పార్టీ వాళ్ళు గెలుస్తామని అంటలేదు, దిగువ స్థాయి జనం మేము వేస్తామని అంటలే. అల్లరి చేసేదంతా మాకు రాదు, వేసేస్తాం అంటే ఇటు ఉచితే ఎవరిలో వేసేవాడు కాదు, చేసేవాడు కాదు. అది ఒక అల్లరి తప్ప ఎట్టి పరిస్థితులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సీట్లు కొద్దిగా తగ్గుతాయి లోగడ మీద తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాటం అనేది లేదు. జనం అందరూ కూడా మంచి ఆలోచనతో చేయాలని ఉన్నారు. ఇది యథార్థంగా నా మనస్ఫూర్తిగా నేను నాకు తెలిసినటువంటి విషయాన్ని తెలియజెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు రానున్న ఎలక్షన్ వస్తూ ఉంది. వచ్చే ఎలక్షన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయడానికి, అలాగే మన కమ్మపాటి విజయరాజు గారిని ఎమ్మెల్యే చేయటానికి, అలాగే సునీల్ గారిని మన ఎంపీ చేయటానికి అందరం కూడా మేము అందరం కృతనిష్టతో పనిచేస్తాం, చేస్తున్నారు. అలాగే కుల విషయం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ గారి విషయం అంటారు. పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు ఇష్టమే కాదంటలే, మా కులస్తుడే, చేయొచ్చు. ఎట్లా చేయొచ్చు అసలు? అతను ఏమంటాడు, స్టాండర్డ్గా నిలబడాలి కదా. ఇదిగో నేను చంద్రబాబు గారు మీకు ఇదివరకు సపోర్ట్ చేశారు, మీరు సీఎం అయ్యారు, ఈసారి మీరు 10 మేము 10 చేద్దాం, అవసరమైతే మీరు ముఖ్యమంత్రి లేదా నేను ముఖ్యమంత్రి లేదా చెరుకు 2 సంవత్సరాలు చేద్దాం. ఓ పద్ధతే ఉండాలి కదా. ఆయన ముఖ్యమంత్రి మీరు అందరూ చేయండి మేము ఏమైనా ఆటగాళ్ళమా? మాకు తెలీదా? మేము మనస్తత్వంతో పోతున్నాం కదా. నువ్వు చేస్తున్నాను. అలాంటప్పుడు ఏ రకంగా చేస్తారు? జనం కాపులందరూ వేసేస్తారంటే కమ్మూరు కాపులు ఉంటాయిపోతే పిచ్చోళ్ళ జనం అంతా. అవన్నీ అనవసరం, జరిగే కావు, ఏదో చెప్తుంటారు. అతను మరి ఏ ఉద్యోగంతో అంట చేస్తాడో తెలియట్లేదు. అలాంటి విధానానికి మేము అందరం కూడా ఎంతమంది కాపులు ఉన్నా ఆ ఉద్దేశంతో అయితే మేము లేవు.
ఆ ఆశ కూడా అది పెట్టుకోవడం అనవసరం. ఎట్టి పరిస్థితుల్లో న్యాయంగా ఎవరైతే పదవులు చేస్తారో అది కావాలి. 10 మంది లేబర్కి న్యాయం చేయాలండి, దిగుస్తాడు న్యాయం చేయాలి. మన కోటీశ్వర్లు మనకి భగవంతుడు ఏదో మనకి నాకు ఇప్పుడు ఇలా 10 కోట్లు ఆస్తుంది, నాకు ఏంటి ఎవడో ఏం పెట్టాలి, అది నేను చేసుకుంటూ సరిపోదు. భగవంతుడు మనకంటే దిగుస్తాడు కొన్ని లక్షల మంది ఉంటారు, వాళ్ళకి కొంచెం న్యాయం చేయాలి. వాళ్ళు చేయాలంటే మనం ఎంతమంది చేయాలా, మనం చేయలేకపోయినా కనీసం ఎదరోళ్ళు చేసేవాళ్ళు చూసి సంతోషించి దాన్ని ప్రోత్సహించాలి. అది చేసేవాడిని మారి చేసి ఏదో కులం కోసమో దానికోసమో దీనికోసమో అది ఈ తప్పది. ప్రజలకి న్యాయం ఎవరైతే చేస్తారో దాన్ని మన అన్ని కులాలకి అన్ని మతాలకి చక్కగా ఎంతో ఈ రోజున ఎంతో వినయంగా ఆయన ఎంతో ఆలోచనతో అసలు ఎవరిని కోవిడ్లో ఇక్కడే ఉన్నాడు ఒక పెద్ద ఆయన ఇలా కూర్చున్నాడు చూసుకోండి, కాబట్టి ఆయన మీరు అడగని చెప్తాడు. కోవిడ్లో వాళ్ళ అబ్బాయిలు ముగ్గురు, వాళ్ళ అబ్బాయిల ముగ్గురికిలో 2 అబ్బాయిలకి పెన్షన్ ఇస్తున్నారు, ఈయనకి పెన్షన్ ఇస్తున్నారు, ముగ్గురికి పెన్షన్ ఇస్తున్నారు, ముగ్గురు తీసుకుంటున్నారు. కానీ ఆయన పెద్ద ఆయన జబ్బు చేస్తే భార్య భర్తలు ఇద్దరు కూడా తల్లిదండ్రి వాళ్ళని కోవిడ్లో తీసుకెళ్లాలంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, పిల్లలు ఎడగొన్నారు. మరి ఆయన జగన్ గారు పెట్టినటువంటి మనుషులు వచ్చి శుభ్రంగా స్నానాలు చేసి డ్రెస్ వేసి పక్కన ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూడా శుభ్రం చేసి వాళ్ళిద్దరు ఎక్కించుకుని వాళ్ళకి తీసుకెళ్ళి హాస్పిటల్లో 20-30 రోజుల పాటు వాళ్ళకి మంచి భోజనాలు మంచి ఆహారం చేసి వాళ్ళు బాగు చేసి తీసుకొచ్చి ఇంటికి ఆడ తిప్పితే కానీ మళ్ళీ కొడుకులు దగ్గరికి వెళ్ళా. అలాంటప్పుడు ఎవరికి కావాలండి ఇది? మనిషికి ఏం కావాలండి? 1 ఆరోగ్యం, 2 విద్యకి ఇవాళ ఆ రోజుల్లో నేను యథార్థంగా చెప్తున్నాను, 2 జతల బట్టలు మా అమ్మాయిని కుట్టిబట్టి ఆవిడ మా నాన్నగారు లేక 40 ఎకరాలు ఆస్తుండి కూడా కుట్టిపోతే హై స్కూల్ మానేసా, చదువు లేకుండా పోయింది. మరి ఈరోజు అసలు బట్టల బూట్ల బ్యాగ్ల అసలు స్కూళ్ళల్లో అసలు ఏ రకాల అందాలండి? అసలు నేను కళ్ళు తిరిగిపోయి అందాలు పెట్టి అంత కుర్చీల్లో కూర్చుని చదువుకునే పరిస్థితి. తాటా గుడిసెల్లో చదువుకున్నాం, తాటా గుడిసెల్లో మేము యథార్థింది. అలాంటి పరిస్థితులు వాళ్ళ సూత్రం. కాబట్టి 36 సంవత్సరాల నుంచి మేము ప్రెసిడెంట్ అనుమతితో చెప్తున్నాను, సూత్రాలు మన పార్టీ నాకైతే న్యాయం జరగలేదు ఈ పార్టీలో, అది కూడా చెప్తున్నాను. అక్కర్లేదు కూడా. మనకి జరిగేది ఏంటి? భగవంతుడు మనకి ముందే మంచి స్థానం ఇస్తుంది. మనకంటే దిగు స్థాయిలో అలా కదా జరగాలి, అది కదా కోరుకోవాలి మనం. అంతేగాని ఏదో నేను మా పవన్ గొప్పడు కాబట్టి మాకే